పవన్ హీరో, జనసేన జీరో. Strike rate but cadre disconnect. కూటమి గెలిపించింది కానీ గ్రౌండ్ లో ఇటుక కూడా పెంచలేదు. సీట్లు పెరిగితే జనసేన అసలు టెస్ట్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలు ఒక భారీ షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు 151 సీట్లతో అజేయంగా కనిపించిన ప్రభుత్వం ఒక్కసారిగా కేవలం 11 సీట్లకు కూలిపోగా కూటమిగా బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి 164 సీట్లతో చరిత్ర సృష్టించాయి. ఈ విజయ గాథలో పవన్ కళ్యాణ్ పేరు హైలైట్ అయింది. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలుపు, 2 ఎంపీ సీట్లలో 2 విజయాలు, 100% స్ట్రైక్ రేట్ తో రాజకీయాల్లో అరుదైన రికార్డు క్రియేట్ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో నంబర్ 2 స్థాయికి ఎదిగారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ మరోవైపు బయటపడుతోంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో కొంత పాజిటివ్ ఫీల్ ఉన్నప్పటికీ జనసేన గ్రౌండ్ కేడర్లో అసంతృప్తి మెల్లగా మంటలా వ్యాపిస్తోంది. మేమే కష్టపడ్డాం, మేమే గెలిపించాం, కానీ ఇప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అనే మాటలు కార్యకర్తల నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గిందనే ఫీలింగ్, కూటమిలో తమ వాయిస్ వినిపించడం లేదనే అసహనం ఈ గ్యాప్ను ఇంకా పెంచుతోంది. దీంతో ఇప్పుడు ఒక డేంజరస్ డిబేట్ మొదలైంది. పవన్ కళ్యాణ్ హీరో, జనసేన జీరో. లీడర్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్, ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంటే పార్టీ నిర్మాణం అదే వేగంలో ముందుకు వెళ్ళడం లేదనే విమర్శ బలపడుతోంది. ఇదే ఇప్పుడు అసలు టెస్ట్. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత క్రేజ్ ను పార్టీ బలంగా మార్చగలడా, లేక లీడర్ క్యాడర్ మధ్య పెరుగుతున్న ఈ గ్యాప్ భవిష్యత్తులో పెద్ద రాజకీయ సమస్యగా మారుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ సస్పెన్స్. కానీ ఇక్కడే అసలు రాజకీయ హీట్ పెంచే ట్విస్ట్ మొదలవుతుంది. జనసేన గ్రౌండ్ లెవెల్లో బలహీనపడుతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాత్రం నష్టపోడనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీ స్ట్రక్చర్ కాస్త వెనుకబడిన పవన్ ఇమేజ్, ఆయన రాజకీయ స్థాయి మాత్రం కూటమి ద్వారా సేఫ్ జోన్లోనే ఉందనే అభిప్రాయం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేసినా లేక విడిగా వెళ్లి రిస్క్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ కు ఆప్షన్స్ క్లోజ్ కావు అనే అంచనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయనకు వచ్చిన పొలిటికల్ వెయిట్ కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయికి కూడా కనెక్ట్ అవుతోంది. అవసరమైతే కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర దక్కే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇదే ఇప్పుడు పెద్ద డిబేట్.
పార్టీ బలహీనమవుతుందా లేక లీడర్ మరింత స్ట్రాంగ్ అవుతాడా? ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో జనసేన బలోపేతం కాకపోయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాత్రం నష్టపోకుండా ముందుకు వెళ్లే పొలిటికల్ మార్గాలు ఓపెన్ లోనే ఉన్నాయని విశ్లేషణ వినిపిస్తోంది. అదే సమయంలో లీడర్ స్ట్రాంగ్, పార్టీ వీక్ ఎంతకాలం పనిచేస్తుంది అనేది ఇప్పుడు అసలు టెస్ట్.